హలో అండి. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. మనకు టైం లేనప్పుడు ఇలా చాలా సింపుల్గా రెసిపీ అయితే చేసుకోవచ్చండి. అలాగే మనకు కర్రీ గుని అవసరం ఉండదండి. ఈ రెసిపీ చేసుకోవడానికి చాలా తొందరగా మనము లంచ్ బాక్స్ అలాగే మనకు టైం లేనప్పుడు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే కొన్ని శనగ బ్యాళ్ళు కొన్ని మినప్పాలు అయితే వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి వేసుకోండి. మీ రైస్కు బట్టి మీరు ఆనియన్స్ అయితే వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక నలుగురికి అయితే చేస్తున్నానండి. అందుకోసం 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసేసి వేసుకున్నా అండి. అలాగే మా పిల్లలు శనక్కాయ పప్పులు ఉంటే బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి ఒక 4 గింజలు అలా శనక్కాయ పప్పులు అయితే వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఎల్లుల్లి వచ్చేసి ఇలా చిన్నగా కటింగ్ చేసుకోండి. పచ్చిమిర్చి అలాగే ఒట్టిమిర్చి కరివేపాకు వేసేసి ఇవి బాగా వేయించుకోండి. ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటే మనకు ఎల్లుల్లి అయితే అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది దంచుకొనైనా వేసుకోండి. చాలా కమ్మగా అయితే ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఇవి కాస్త ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసేసి బాగా కలుపుకోండి. మనము ఇంట్లో ఉండి చాలా కమ్మగా వంటలు అయితే చేసుకొని తింటున్నామండి. పాపం వర్షాలకు వరదలు వచ్చి చాలా కష్టాలు అయితే పడుతున్నారండి జనాలు అయితే. ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ వేసి బాగా కలుపుతున్నా చూడండి. ఆ తర్వాత ఆలు అయితే వేసేసానండి. ఆలు వేసేసి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా చిన్నగా మంట పెట్టేసి మగ్గనివ్వండి. ఓకేనా. ఇంకా జనాలు అయితే చాలా కష్టపడుతున్నారండి. పాపం వాళ్ళకు తిండి తిప్పలు లేక నిద్రాహారాలు లేక చాలా చాలా కష్టాలు అయితే పడుతున్నారండి. మీలో ఎవరన్నా బాగా ఉన్న వాళ్ళైతేనా ప్లీజ్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటే మీరు సహాయం చేయండి. ఇప్పుడు చూడండి, ఆలు అయితే చాలా బాగా మగ్గిపోయాయండి. ఇలా కొంచెం కలర్ గుని ఎర్రగా తిరిగేంత వరకు వేయించుకోండి. ఓకేనా. నాకైతే చాలా చాలా బాధగా ఉందండి. మనము ఇంట్లో ఉండి ప్రశాంతంగా హాయిగా మనమైతే ఉన్నాము. వాళ్ళకు ఆ కష్టాలు వాళ్ళ ఊపిరి అరిచేతిలో పట్టుకొని వాళ్ళు చాలా కష్టాలు అయితే పడుతున్నారండి. చిన్న పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉంటారు. ఎంతమందో అలా చాలా కష్టాలు అయితే పడుతున్నారండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా కాసేపు అలా వేయించి ఇంకా అన్నం అయితే వేసుకొని బాగా ఇలా కలుపుకోండి. మొత్తము కలుపుకోండి. చూడండి, మనకు ఎమ్మి ఎమ్మి ఆలు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ తింటేనా బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. అంత బాగుంటుంది. ఇందులో నిమ్మకాయ అయితే పిండుకోండి. అలాగే కొత్తిమీర అయితే వేసుకోండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.